అమెరికాకి ఇరాన్ ఒక ఘాటు వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్ మీద దాడులు చేయకుండా లెబనాన్లోని హెజ్బుల్లాని నిలువరించాలని, లేకపోతే ఇరాన్ మీద భీకర దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్ పార్లమెంట్లో నేషనల్ సెక్యూరిటీ కమిటీ చైర్మన్ ఇబ్రహీం అజీజీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీరు బెదిరిస్తారు, మేము చర్యలు తీసుకుంటాం. హార్ముజ్ జలసంధి మీ క్యాసినో కాదు, అట్లాగే సముద్ర దొంగలు ఉండే పెరడు కాదు. ఆ జలసంధి మీద తీసుకున్న నిర్ణయం ఏదైనా ఇరాన్ ప్రజలు బలగాల చేతుల్లోనే ఉంటుందంటూ ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. ఒప్పందంలో నిబంధనలు అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడినటువంటి నేపథ్యంలో మళ్ళీ హార్ముజ్ను మూసేస్తున్నామని చెప్తున్నటువంటి సందర్భంలో ఈ ఘాటైన హెచ్చరికలు చేసుకొచ్చారు. హార్ముజ్లో నౌకలు రాకపోకలు కూడా నెమ్మదించినాయి. ముందు రోజున 35 నౌకలు నిన్న వస్తే ఇవాళకి 12 మాత్రమే దాటినాయి. మ్యారిటైమ్ ట్రాకింగ్ డేటా కంపెనీ విండ్వర్డ్ చెప్తోంది. కొన్ని ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ వ్యవస్థలను ఆపేసి ప్రయాణించారన్నటువంటి విషయం కూడా తెలుస్తోంది. మళ్ళీ అక్కడ రచ్చ నడుస్తోంది.